ప్రజల ఆరోగ్యం దృష్ట్యా కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయాలు తీసుకుంటుంది. కలుషిత ఆహారం, క్వాలిటీ లేని ఫుడ్ అందిస్తున్న హోటళ్లపై కొరడా జులిపిస్తున్నారు కర్ణాటక ఫుడ్ సేఫ్టీ అధికారులు. ఇప్పటికే ఆ రాష్ట్రంలో గోబీ మంచూరియా, పీచు మిఠాయిల వంటి ఆహారాలపై బ్యాన్ విధించింది. వీటిని తిన్నా, అమ్మినా కఠిన చర్యలు ఉంటాయని ఆదేశాలు జారీ చేసింది. తాజాగా మరో కీలక ప్రకటన చేసింది ఆ రాష్ట్ర ప్రభుత్వం. ఆర్టిఫిషియల్ ఫుడ్ కలరింగ్ పై నిషేధం విధిస్తున్నట్లు జీవో జారీ చేసింది. ప్రజారోగ్యం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. రెండు నెలల క్రితం కర్ణాటక వ్యాప్తంగా సేకరించిన నమూనాలను పరీక్షించింది ఆ రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ క్వాలిటీ కంట్రోల్ విభాగం. కాలీఫ్లవర్తో తయారు చేసే గోబీ మంచూరియా, పీచు మిఠాయిలలో విరివిగా కృత్రిమ రంగులు వాడినట్లు గుర్తించారు. ల్యాబ్లో పరీక్షించిన 171 గోబీ మంచూరియా శాంపిళ్లకు గాను 100కు పైగా శాంపిళ్లలో దారుణమైన ఫుడ్ కలర్స్ వాడినట్లు తేలింది. పీచు మిఠాయి అయితే 25 శాంపిళ్లలో 15 శాంపిళ్లది ఇదే పరిస్థితి. టార్టాజైన్, కార్మోయిసిన్, రోడమైన్ బి లాంటి కెమికల్స్ తో తయారైన ఆర్టిఫిషియల్ కలర్స్ ను గోబీ మంచూరియా, పీచు మిఠాయిలో కలర్ఫుల్ గా కనిపించేందుకు వినియోగిస్తున్నట్లు నిర్ధారించారు. అయితే ఇలాంటి కలర్ ఏజెంట్లు కలిపిన ఆహారం తినటం వల్ల క్యాన్సర్ లాంటి ప్రాణాంతక వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. దీంతో కర్ణాటక ప్రభుత్వం ఫుడ్ కలర్స్ పై నిషేధం విధిస్తూ చర్యలు తీసుకుంది. మరోవైపు చికెన్ కబాబ్ కూడా ఇలాంటి ఫుల్ కలర్స్ వాడుతున్నారని, అందుకే కృత్రిమ రంగుల వాడకాన్ని బ్యాన్ చేస్తున్నట్లు తెలిపింది. 36 ప్రాంతాల నుంచి కబాబ్ల నమూనాలను సేకరించి పసుపు, క్రిమ్సన్ నమూనాలు లభించడంతో ఆంక్షలు విధించారు. ఈ మేరకు ఆహార భద్రత, నాణ్యత విభాగం కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే 7 ఏళ్ల జైలు శిక్ష, 10 లక్షల జరిమానా విధిస్తామని రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరించింది.